హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్కి సంబంధించి టెట్కి సంబంధించి మనకు ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మనకు ఫిబ్రవరిలో మరో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏపీ టెట్ పైన సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇక అప్డేట్స్ గురించి అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందకైతే చూడండి గైస్. సో మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి తెలిపోదాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మనకు సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే గైస్, ఇక్కడ చూడండి, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పేసి తనను కలిసిన ఎమ్మెల్యేలతో మంత్రి లోకేష్ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్లో తప్పనిసరిగా అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి లోకేష్ తెలిపారు. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ సచివాలయంలో మంగళవారం లోకేష్ను కలిసి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టెట్ సమస్యను విన్నవించారు. 2010 అక్టోబర్ 23కు ముందు డిఎస్సీల ద్వారా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని చెబుతూనే ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఈ యొక్క రివ్యూ పిటిషన్కి సంబంధించి మనకు ఇంకొక అప్డేట్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ టెట్ పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తరపున దాఖలు చేయాలని నిర్ణయం. ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు కోసం ప్రయత్నం. మంత్రి లోకేష్ను కలిసిన ఎమ్మెల్సీలో రివ్యూ పై హామీ అని చెప్పేసి మనకు ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, మనకు ఇన్ సర్వీస్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత టెట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టెట్ లేకుండా టీచర్ ఉద్యోగాలు పొందిన వారు ఇప్పుడు టెట్లో ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల 2011కు ముందు ఉద్యోగాలు పొందిన వారంతా ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై త్వరలోనే రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్లు వేశాయి. అనేక ఉపాధ్యాయ సంఘాలు తీర్పును సమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. రాష్ట్రానికి చెందిన కొన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ జాబితాల్లో ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున పిటిషన్ వేస్తే వాదనలు బలంగా వినిపించే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి, రివ్యూ పిటిషన్ వేస్తామని చెప్పేసి మనకు లోకేష్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. టెట్ విషయంలో రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యాశాఖ మంత్రి లోకేష్ తెలిపినట్లు ఆయన కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి, రామ్గోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మంగళవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. 2010 అక్టోబర్ 23కు ముందు డిఎస్సీల ద్వారా ఎంపికైన టీచర్లు ఆందోళన చెందుతున్నారని వివరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరపున రివ్యూ పిటిషన్ వేస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మనకు ఇంకొక అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరిలో డిఎస్సి అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. టెట్ పూర్తవగానే నిర్వహించే యోచనలో విద్యాశాఖ. ఇప్పుడున్న సిలబస్ ఆధారంగానే పరీక్ష. 3000 కొలువులతో నోటిఫికేషన్ వెలువడే అవకాశం అని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. గైస్, ఇక్కడ చూడండి, మనకు మరో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇకపై ఏటా డిఎస్సి ఉంటుందంటూ ఇటీవల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన నేపథ్యంలో తాజా సంకేతాలు వాటికి మరింత బలం చేకూరుస్తున్నాయి. 16,347 పోస్టులతో వెలువడిన మెగా డిఎస్సి 2025లో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. వాటిలో మిగిలిపోయిన కొలువులతో పాటు వచ్చే విద్యా సంవత్సరంలో రిటైర్ అవ్వబోయే ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్లు సహా ఇతర కేటగిరీ ఉపాధ్యాయ పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే టెట్ షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ జారీ చేసింది. డిసెంబర్లో షెడ్యూల్ ప్రకారం టెట్ పూర్తి కానుంది. వీటి ఫలితాలు జనవరి 19న విడుదల చేయనున్నట్లు టెట్ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ప్రకటించారు.
ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వెలువడే సూచనలున్నాయి. అంతా సజావుగా సాగితే 2026 ఫిబ్రవరి మొదటి వారంలోనే కొత్త ప్రకటన విడుదల కానుంది. మొత్తంగా చూస్తే కొత్త డిఎస్సిలో 3000 ఉద్యోగాలను భర్తీ చేసే సూచనలున్నాయి. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ప్రస్తుత సిలబస్ ఆధారంగానే అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే ఉందండి. సో కొత్త డిఎస్సి విషయానికి వస్తే సెకండరీ గ్రేడ్ స్కూల్ అసిస్టెంట్లు, పీఈటీ తదితర పోస్టులకు పోటీ పడేవారు ఏ సిలబస్తో సంసిద్ధంగా ఉండాలనే మీమాంసంలో ఉన్నారు. దీనిపై కూడా డిఎస్సి నియామక విభాగం స్పష్టతనిచ్చింది. ఇప్పుడున్న పాఠ్యాంశాలనే చదువుకుంటే సరిపోతుందని ఆ విభాగ ఉన్నతాధికారులు చెబుతున్నారు. సెకండరీ గ్రేడ్కు పోటీ పడేవారు 3 నుంచి 10వ తరగతి, స్కూల్ అసిస్టెంట్లకైతే 3 నుంచి ఇంటర్ సిలబస్ వరకు చదువుకుంటే సరిపోతుందని వివరిస్తున్నారు. సో ఇదొచ్చేసి మనకు ఫిబ్రవరిలో డిఎస్సి అని చెప్పేసి అప్డేట్ అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేద్దాం అని చెప్పేసి మనకు ఇంకొక అప్డేట్ ఆంధ్ర సభలో అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకు న్యూస్ పేపర్లో అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. గైస్ ఇక్కడ చూడండి, మనకు టెట్ అంశంపై మంత్రి నారా లోకేష్ తనను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రి హామీ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉంది. సో అప్డేట్ ఏంటో కూడా చూద్దాం. సో టెట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత తప్పనిసరన్న సుప్రీం తీర్పు నేపథ్యంలో మంగళవారం టీడీపీ ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ సచివాలయంలో మంత్రి నారా లోకేష్ను కలిశారు. 23/10/2010కి ముందు డిఎస్సిల ద్వారా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో సుప్రీం తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని వారంతా లోకేష్ను కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం 1/9/2025 నాటికి రిటైర్మెంటుకు 5 ఏళ్ల పైబడి సర్వీస్ కలిగిన టెట్ పాస్ కాని ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు తప్పనిసరిగా టెట్ క్వాలిఫై కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు అనుగుణంగా 24/10/2025న టెట్ నోటిఫికేషన్ ఇచ్చింది. 20 నుంచి 25 ఏళ్ల వరకు సర్వీస్ పూర్తి చేసిన తర్వాత టెట్ క్వాలిఫై కాని పక్షంలో ఉపాధ్యాయులుగా అనర్హులపై సుప్రీం ఉత్తర్వులపై టీచర్ల తీవ్ర ఆవేదనను ఎమ్మెల్సీలు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని స్పష్టం చేస్తూనే ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చారు. సో ఈ విధంగా మనకు రివ్యూ పిటిషన్కి సంబంధించి అప్డేట్స్, ఫిబ్రవరిలో డిఎస్సికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను గైస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.